తమిళనాడుకి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చాయి. తమిళనాడుకి సంబంధించి మనం చూస్తే మళ్ళొకసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడా అవరా అన్నది ఇక్కడ చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం. అయితే ఈసారి ఎన్నికల్లో విజయ్ పార్టీ రావడం అనేది ప్రతిసారి అక్కడ ముఖాముఖి తలపడేటువంటి రెండు పార్టీలు ఏఐడిఎంకే డిఎంకే పార్టీలు ఏవైతే ఉంటాయో ఈసారి విజయ్ రాకతో టీవీకే రాకతో ఒక కొత్త మలుపు ఈసారి తమిళనాడులో జరగవచ్చు అన్నది జరుగుతున్నటువంటి చర్చ. పీపుల్స్ ఇన్సైట్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ ప్రకారం 234 స్థానాలకు గాను పీపుల్స్ ఇన్సైట్ నెంబర్స్ ప్రకారం డిఎంకేకి 122 నుంచి 140 స్థానాల వరకు దక్కేటువంటి ఆస్కారం ఉంది. అంటే స్టాలిన్కి అడ్వాంటేజ్ ఉంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. మ్యాట్రిక్స్ ఇండియా కూడా మ్యాజిక్ ఫిగర్కి ఖచ్చితంగా డిఎంకే చేరువయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్తోంది. పీమార్క్ సర్వే కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటి స్టాలిన్ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. 125 to 145 సీట్స్ వరకు స్టాలిన్కి రావచ్చు అన్నది డిఎంకేకి అడ్వాంటేజ్ ఉన్నది ఈ మూడు సర్వే సంస్థలు కూడా చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే వైపు నుంచి వస్తున్నటువంటి పోటీని టీవీకే కొంత దెబ్బతీసింది అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతోంది. విజయ్ పార్టీ 30 నుంచి 40 స్థానాలు దక్కించుకునే ఆస్కారం ఉంది అని చెప్పి పీపుల్స్ ఇన్సైట్ చెప్తుంటే మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ ప్రకారం 10 నుంచి 12 స్థానాలు రావచ్చు, పీమార్క్ 16 నుంచి 26 స్థానాలు రావచ్చు అంటారు. అంటే ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతున్నటువంటి మాట టీవీకే ఇంపాక్ట్ ఖచ్చితంగా డిఎంకేకి కొంత అడ్వాంటేజ్గా మారిందా అనేటువంటి ఒక చర్చకి అవకాశం కల్పిస్తుంది. ముందుగా రవి గారి దగ్గర ఒకసారి వెళ్దాం. రవి గారు, మీ అంచనా ఈసారి విజయ్ ఇంపాక్ట్ కొంత స్టాలిన్కి అడ్వాంటేజ్గా మారింది అని చెప్పి అనుకోవచ్చా ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి? అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే దాన్ని చీల్చడానికి విజయ్ ఉండడం, ఆయనకున్న జనాకర్షణ, యువత ఆయన సభలకు ఎక్కువగా రావటం దీని ప్రభావం ఉందని భావించవచ్చు. ఒకవేళ నిజంగా 25-30 తెచ్చుకుంటే కూడా విజయ్ రాజకీయ ప్రవేశం సార్థకమైనట్టు, ఆయన కొంచెం పునాది వేసుకున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది. కానీ మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక అంశం రవి గారు, విజయ్ కింగ్ అన్నా కావాలి, కింగ్ మేకర్ అన్నా కావాలి అని చెప్పి అనుకున్నాడు బహుశా వాళ్ళ పార్టీ ఇస్తున్న ఇండికేషన్స్ ప్రకారం. కానీ మనకు వస్తున్నటువంటి ఈ 3 ఎగ్జిట్ పోల్స్ గమనిస్తూ ఉంటే కింగ్ కాదు, కింగ్ మేకర్ కాదు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉండగలుగుతాడే తప్ప ప్రభుత్వ ఏర్పాటులో ఆయన పాత్ర ఏముండకపోవచ్చు అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగానే ఉంటుందంటారా? మురళీకృష్ణ, ఇక్కడ వాస్తవంగా దక్షిణాదికి సంబంధించి ఒక లక్షణం మనం గమనించవచ్చు. ఒకటి కేరళలో, తమిళనాడులో ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ అనేది ప్రధానంగా ఉత్తరాదిలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గెలుస్తుందని ఒక అభిప్రాయం, నేనేమి నిర్ధారణ చెప్పడం లేదు అన్నది కొంచెం దానికి బలం చేకూరుతుంది. రెండవది, మీరు విజయం ప్రస్తావన తీసుకొని వచ్చారు కాబట్టి సినిమా నటులు వెంటనే అధికారంలోకి వచ్చేస్తారన్నది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా 20 స్థానాలతో ఉన్నప్పటికీ మనం 2019ని కూడా లెక్కలోకి తీసుకుంటే, ఇప్పుడు కూడా ఆయన భాగస్వామిగా ఉన్నది తీసుకుంటే, వాళ్ళు కింగ్ మేకర్లు, హంగ్ మేకర్లు కాగలుగుతారేమో కానీ కింగ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే రవి గారు, మీరు కూడా సుదీర్ఘకాలం విశ్లేషిస్తూనే ఉన్నారు ఈ అంశాలకు సంబంధించి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో దాదాపుగా 16% వరకు ఓటింగ్ తెచ్చుకుని చిరంజీవి గారు ఒక బలమైన రాజకీయ శక్తి అయ్యాడే తప్ప ప్రభుత్వ ఏర్పాట్లో ఆయన పాత్ర లేదు. ఇప్పుడు టీవీకే కూడా అలాగే ఊహించచ్చా? కానీ తర్వాత ప్రభుత్వం ఆయన వల్ల నిలబడిన అది కూడా ఒకటి ఉంది. ఆ తర్వాత రాజకీయం అది. అవును, కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే విజయన్ అనే ఆయన ప్రభావితం చేశాడని మనం చెప్పొచ్చు. కానీ ఆయన ఒక స్పష్టమైన ఇది ఇవ్వలేకపోయాడు. స్టాలిన్ వ్యక్తిగతంగా ఆయన పట్ల ఉన్నది నిలబడింది. అన్నాడీఎంకే ఒక లీడర్షిప్, ఒక ఐకానిక్ ఫిగర్ లేకపోవడం, రెండోది బీజేపీ మిత్రులు చాలా ప్రయత్నించినప్పటికీ విజయం కలవకపోవడం, అన్నాడీఎంకే కూడా వాళ్ళ ద్వితీయ భాగస్వాములుగానే పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా స్టాలిన్ ఇది కెప్టెన్ అన్న వాతావరణం కొనసాగినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి చివరిది, ఈ సైద్ధాంతిక కారణాలు, ఈ ఉత్తరాది ప్రాబల్యము, హిందీ రుద్రం ఇట్లాంటి అంశాలు మిగతా చోట్ల కంటే తమిళనాడులో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా ఎక్కువ. మా భానుగారికి తిరుపతి రాజకీయాలు కాదు, భానుగారికి తిరుపతి రాజకీయాలు కాదు, తమిళనాడు రాజకీయాలు కూడా బాగా తెలుసు. ఎందుకంటే బోర్డర్లోనే ఉంటారు, ఇంపాక్ట్ కూడా చాలా బలంగా ఉంటుంది అక్కడ ఇక్కడ వ్యవహారాలు. భాను బాగా విశ్లేషించగలుగుతారు. భాను గారు, మీరే ఉంటారు ఈ విషయంలో? టీవీకే ఇంపాక్ట్ స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తుందా? విజిల్ సౌండ్ బాగా వినపడేటట్టుంది. అవును, విజిల్ సౌండ్, విజిల్ సౌండ్ బాగా వినపడేటట్టుంది. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య తమిళనాడుకి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడితే ముఖ్యంగా యంగ్స్టర్స్
ఇళ్లలో ఖచ్చితంగా ఓటు వారితో పాటు వాళ్ళ పెద్దల ఓట్లు కూడా విజయ్కి వేయాలని చెప్పి మాట తీసుకున్నారని చెప్పి చాలా సందర్భాల్లో నేను వినడం జరిగింది. దానివల్ల ఖచ్చితంగా మా కూటమికి ఇబ్బంది జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. లేకపోయింటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా డిఎంకే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉంది. కానీ విజిల్ సౌండ్ వల్ల ఆ సౌండ్ ఎఫెక్టు ఒకవేళ అడ్వాంటేజ్ అయినా డిఎంకేకైనా అడ్వాంటేజ్ అవ్వచ్చేమో అని చెప్పి, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కన్సాలిడేట్ చేద్దామని మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది విజయ్ వల్ల సాధ్యం కాలేదు అంటారు. అది విజయ్ వల్ల కాస్త ఇబ్బంది అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. అది ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అక్కడ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్ చాలా సందర్భాల్లో దాన్ని వారికి అడ్వాంటేజ్ అయ్యేటట్టు ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, బోర్డులో కూడా నా మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా మొన్న మాట్లాడితే ఇదే మీరు ఏం చెప్పారో అదే ప్రస్తావన కూడా వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూద్దాం, 4వ తేదీ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఫిగర్స్ ఏదైనా మారి ఇట్స్ టూ ఎర్లీ టు అనలైజ్ ఆర్ కమెంట్. కానీ ఒక ముఖ్యమైన అంశం, ఒకవేళ డిఎంకే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్ళగలిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అనేటువంటి ఒక వాతావరణంలో టీవీకే ఏఐడిఎంకే కలిసేటువంటి ఆస్కారం ఏమైనా ఉంటుందా? అది ఆ రెండు పార్టీలు నిర్ణయం తీసుకోవాలి, మనమేం చెప్పే అవకాశం లేదు కదా. మేము థర్డ్ పార్టీ మధ్యలో మీరు కూడా ఉన్నారు కదా, అక్కడ ఆ రెండు పార్టీలు మధ్యలో మీరు కూడా కీ రోలే కదా సార్, ఏది మధ్యలో మీరు కూడా కీ రోలే కదా అండి, మీ పార్టీ కూడా చూడాలని. అది పెద్దలు అంటే మా స్థాయిలో జరిగేటివి కాదు కదా, పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఓకే, రుద్రరాజ్ గారు, మీ అంచనా ఈరోజు డిఎంకేకి మళ్ళీ ఖచ్చితంగా ఒక రికార్డు, జయలలిత గారు గతంలో 40 ఏళ్ల చరిత్ర మనం గమనిస్తే జయలలిత గారు ఒక్కడే రెండోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భం, కన్సిక్యూటివ్గా రెండోసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఒకటి ఉంది జయలలిత గారికి. మళ్ళీ అట్లాంటి ఒక రికార్డుని ఇప్పుడు స్టాలిన్ సొంతం చేసుకునే ఆస్కారం ఉందా? ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మార్చడమే కదా తమిళనాడులో. డెఫినెట్గా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వాజ్ వెరీ పెర్ఫార్మింగ్ గవర్నమెంట్. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. మీరు ఏఐడిఎంకేకి చూసుకున్నప్పుడు ఏఐడిఎంకేకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేనటువంటి పరిస్థితి, ఫేస్ డిఎంకేకి ఫేస్ ఉంది. కరుణానిధి గారి లెగసీ ఉంది. దాని తర్వాత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్లో పెర్ఫార్మెన్స్ ఉంది. ఆయన చేసినటువంటి ఎక్కడ కూడా మనం ఫస్ట్ 1 year 2 yearలో అటు ఇటు అనుకున్నా కూడా తర్వాత దాన్ని స్టేబుల్ చేసుకుని కంటిన్యూ చేసుకుని ఎక్కడ కూడా ఈ చెడ్డ పేరు లేకుండా బాగా చేసుకున్నటువంటి పరిపాలన పరంగా స్కీమ్స్ అన్ని కూడా రీచ్ అయ్యేటట్టు ఇవన్నీ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు, తెలంగాణలో ఆల్రెడీ మీరు ఉన్నదే ఉన్నారు, కేరళలో అడ్వాంటేజ్ మీకు ఉంది అని చెప్పి ఆల్రెడీ మీ ఫ్రంట్కి యూడిఎఫ్కి ఉండొచ్చు అని చెప్తున్నారు, ఎగ్జిట్స్ అన్నీ కూడా అవే చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్లీ పార్టీ డిఎంకే కూడా ఇప్పుడు తమిళనాడులో వస్తే మరొకసారి మీది సౌత్ పార్టీ అవుతుందా? ఇప్పుడు నార్త్లో పోయినా పర్లేదు, సౌత్లో ఉంటే చాలనుకుంటున్నారా? లేదు, నార్త్లో కూడా వచ్చేటువంటి రాజస్థాన్ ఎన్నికలు కానీ ఉత్తరాఖండ్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఉంటాయి. నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో రాజస్థాన్ కానీ ఉత్తరాఖండ్ కానీ పంజాబ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా దాన్ని మనం ఆ విధంగా కర్ణాటకలో ఉన్నారు సార్, కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా మొత్తం మీద ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, కేరళలో వచ్చే ఆస్కారం ఉందంటున్నారు, తమిళనాడులో మళ్ళీ కొంచెం అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ రకంగా అనలైజ్ చేసుకుంటే నార్త్ వదిలిపెట్టినా సౌత్ కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాం అనుకుంటున్నారా? అది నెక్స్ట్ కమింగ్ 27లో ఉండేటువంటి ఎన్నికల్లో మాకు రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇవన్నీ కూడా అడ్వాంటేజ్, గోవా కానీ ఇవన్నీ అడ్వాంటేజ్ ఉండేటువంటి స్టేట్స్. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రభావం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే ఇష్యూ మీకు సంబంధించి నార్త్ సౌత్ ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్లో కూడా కొంత చర్చ జరిగింది.